మైనంపల్లి రోహిత్ రావు మెదక్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. చాలా చిన్న వయసులో, ఒక 3 పదుల వయసులోనే ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టేటువంటి అవకాశం వచ్చింది. అక్కడ సమీప ప్రత్యర్థి అప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి పద్మా దేవేందర్ రెడ్డి, ఆమె ఫస్ట్ గవర్నమెంట్లో, బీఆర్ఎస్ ఫస్ట్ గవర్నమెంట్లో డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. సో ఆమె పైన గెలిచారు. పద్మా దేవేందర్ రెడ్డి పైన ఎంత మెజారిటీ అంటే 10,157 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. ఓటింగ్ షేర్ ఎంత రాబట్టగలిగారంటే 46.63% ఓటింగ్ షేర్ రాబట్టగలిగారు. సో మరి మెదక్ నియోజకవర్గంలో మైనంపల్లి రోహిత్కి జనాదరణ ఇప్పుడు ఎట్లా ఉంది, ఆయన పనితీరు పైన జనం ఏమనుకుంటున్నారు, ఆయనకు ఎటువంటి స్కోర్ ఇస్తున్నారు, ఎటువంటి ఒపీనియన్స్ ఇస్తున్నారు, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో ఏం తేలిందో మనం చూద్దాం. అయితే మైనంపల్లి రోహిత్ రావు అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యారు, ఆయన అసెంబ్లీకి హాజరైన రోజుల సంఖ్య మనం చూస్తే 55 రోజులు అసెంబ్లీ నడిస్తే ఆయన 42 రోజులు మాత్రమే హాజరయ్యారు. 13 రోజులు ఆయన ఆబ్సెంట్ కనిపిస్తోంది. సో మైనంపల్లి రోహిత్ రావుకు సంబంధించి మెదక్ నియోజకవర్గ ప్రజలు బిగ్ టీవీ సర్వేలో ప్లస్ పాయింట్స్ ఏం చెప్పారు, ప్లస్ పాయింట్స్ చూద్దాం. ప్లస్ పాయింట్స్: జనంలో బలమైన ఇమేజ్ ఉంది, గతంలో చేసినటువంటి సామాజిక సేవ, ఆయన ట్రస్ట్ ఉంది. సో ఆయన ట్రస్ట్ ద్వారా చేసినటువంటి సేవ ఉంది. కరోనా టైంలో కూడా ఆర్థిక సహాయాలు చేశారు. సో ఆయన తండ్రి కూడా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, సో అందరికీ తెలిసిన విషయమే. సో ఆయన వారసుడిగా ప్రస్తుతం అయితే రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే అయ్యాక సోషల్ సర్వీస్ కంటిన్యూ చేస్తున్నారనేది ప్లస్ పాయింట్గా కనిపిస్తుంది. జనాన్ని ఆదుకునే తత్వంతో గుర్తింపు సంపాదించుకున్నారు. అన్ని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం కూడా ముందుకు వెళ్తోంది, నిర్మాణాలు జరుగుతున్నాయనేది ప్లస్ పాయింట్స్గా మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్, దరిపల్లిలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి. చాలా రోజులుగా అది జనం ఎదురు చూశారు. బట్ ఫైనల్లీ అది బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడం అనేది కూడా ప్లస్ పాయింట్గా కనిపిస్తుంది. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఆయన. నెక్స్ట్, ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు, తర్వాత రోహిత్ బాగా పనిచేస్తున్నాడని జనం అనుకుంటున్నటువంటి విషయం. సో ఇప్పటికైతే ఓకే, పర్వాలేదు, బాగానే పనిచేస్తున్నాడు అనేది చాలామంది ప్లస్ పాయింట్గా మనకు చెప్పారు. మైనస్ పాయింట్స్ ఏంటి, మైనంపల్లి రోహిత్ రావుకు సంబంధించి ఏం చెప్పారు? గెలిచాక కొంచెం యాక్టివిటీ తగ్గింది, అంటే గతంతో పోల్చుకుంటే యాక్టివిటీ అయితే తగ్గింది. సరే, జనాల్లో తిరిగే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆశించినంత స్థాయిలో యాక్టివిటీ ఉండట్లేదు, తగ్గిపోయింది అనేది మైనస్ పాయింట్గా కనబడుతుంది. ఖరీదైన కార్లు, తర్వాత భారీ కాన్వాయ్తో కూడా హడావిడి చేస్తుంటారు. నియోజకవర్గానికి ఏమైనా కార్యక్రమం తీసుకున్నప్పుడు భారీ కాన్వాయ్తో హడావిడి చేస్తుంటారు అనేటువంటి పేరు ఒకటి ఉంది. తర్వాత పెద్ద అభివృద్ధి ప్రాజెక్టులు ఇంతవరకు ఏమీ లేకపోవడం అనేది కూడా మైనస్ పాయింట్గా మనకు కనిపిస్తోంది. నెక్స్ట్, నెరవేరని నిజాం షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్. నిజాం షుగర్ రీఓపెన్ కావాలనేది, ఫ్యాక్టరీ రీఓపెన్ కావాలనేది చాలామంది అక్కడ ఎదురు చూస్తున్నారు. తద్వారా అనేక మందికి ఆడ పని లభిస్తుంది, జీవనోపాధికి చాలా మార్గం ఏర్పాటవుతుంది. కానీ అది రీఓపెన్ కాకపోవడం మైనస్ పాయింట్గా కనబడుతుంది. రోహిత్ పట్ల క్యాడర్లో కొంతవరకు సాటిస్ఫాక్షన్గా లేరు అనేది. తర్వాత సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలపైన అశ్రద్ధ, ఎందుకంటే ఒక నూతనంగా ఒక యంగెస్ట్ ఏజ్లో అయినా ఎమ్మెల్యేగా అయ్యాడు కాబట్టి సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలని కొంతవరకు పట్టించుకోవట్లేరు అనేది ఒకటైతే. పార్టీ కార్యక్రమాలపైన కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. పార్టీ కార్యక్రమాలు ఎక్కడ ఏం చేస్తున్నారనేది సీనియర్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం కావచ్చు, ఆయన చుట్టూ ఉన్నటువంటి కొంతమంది యూత్ని ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు, సీనియర్లను పక్కన పెడుతున్నారు అనేది మైనస్ పాయింట్గా కార్యకర్తల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్. ఇక జనం ఏం కోరుకుంటున్నారు చూద్దాం. జనం కోరుకుంటుంది ఏంటి? మెదక్ నియోజకవర్గ ప్రజలు మైనంపల్లి రోహిత్ రావు దగ్గర నుంచి డ్రైనేజీలు, వీధి లైట్లు సెట్ చేయాలి, తర్వాత మిషన్ భగీరథ నీళ్లు సరిగ్గా ఇవ్వాలి. మిషన్ భగీరథ నీళ్లు సరిగ్గా ఇవ్వకపోవడంతో కొంచెం మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. రామాయంపేట బస్ డిపో నిర్మించాలి. రామాయంపేట బస్ డిపో నిర్మిస్తే తద్వారా అక్కడి నుంచి గ్రామాలకు మరింతగా ప్రయాణ సౌకర్యం, రవాణా సౌకర్యం ఎక్కువగా అందేటువంటి ఆస్కారం ఉంటుంది. అది అక్కడ కోరుకుంటూ ఉన్నారు. నెక్స్ట్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేయాలి. రీఓపెన్ చేస్తే అక్కడ చాలామందికి ఉపాధి లభించేటువంటి అవకాశం ఉంటుంది. సో దానికోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఫ్యాక్టరీ ఉద్యోగుల పెండింగ్ జీతాలు చాలామందికి అలాగే ఉన్నాయి. సో ఆ పెండింగ్ జీతాలు ఇప్పించాల్సినటువంటి బాధ్యత కూడా ఎమ్మెల్యే తీసుకోవాలి అని కోరుకుంటున్నారు. నెక్స్ట్, ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంచాలి. ఘనపూర్ ఆనకట్ట అనేది ఎత్తు పెంచడం కోసం ఆల్రెడీ ప్రయత్నాలు కూడా సాగాయి. సో దానికి సంబంధించినటువంటి కొంతవరకు పని జరిగి ఆగిపోయింది. ఎందుకంటే దాని ద్వారా అనేక గ్రామాలు, కొన్ని ఎఫెక్ట్ అయ్యేటువంటి గ్రామాలు ఉన్నాయి, వాళ్ళందరినీ ఒప్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది కూడా చేయాలి. తర్వాత మెదక్ మార్కెట్ కాంప్లెక్స్ షాపులు కేటాయించాలి. ఆ మార్కెట్ కాంప్లెక్స్లో షాపులు కేటాయిస్తే సో దానిపైన ఎవరైనా షాపులు పెట్టుకొని వాళ్ళు జీవనం సాగించేటువంటి అవకాశం ఉంటుంది. సో మరి ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం, జనం ఏం కోరుకుంటున్నారు కూడా మనం చూసాం మెదక్ నియోజకవర్గ ప్రజలు. సో మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో మైనంపల్లి రోహిత్ రావుకు ఎటువంటి రిజల్ట్ వచ్చిందో మనం చూద్దాం. రిజల్ట్ చూస్తున్నాం. అనుకూలం 41%, వ్యతిరేకం 31%, తటస్థం 28%. సో వ్యతిరేకత అలాగే తటస్థంతో పోల్చుకుంటే అనుకూలం అయితే కాస్త మెరుగ్గానే ఉంది. కానీ అట్ ద సేమ్ టైం వ్యతిరేకత కూడా చాలా చేరువలోనే ఉంది. కాబట్టి వ్యతిరేకతను
అక్కడ దాకా ఆపేసుకోవాలి, లేదంటే తగ్గించుకోవాలి, దాన్ని అనుకూలంగా మార్చుకోవాలి, తర్వాత తటస్థాన్ని కూడా అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. సహజంగా ఒక కొత్తగా అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు, తక్కువ చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యారు, ఎక్కువగా జనంలో తిరగడానికి చాలా ఎక్కువగా ఉత్సాహం చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఓపిక, సహనం కూడా జనరల్గా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో అట్లా ప్రజల ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అభివృద్ధిని మరింతగా ప్రజలకు చేరువ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మైనంపల్లి రోహిత్ రావు మెదక్ ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో మెదక్ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 41%.